ఎస్ మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం మనకి బిగ్ బ్రేకింగ్స్ అందుతున్నాయి. మంగళగిరిలో అంటే ఇది 4వ విజయంగా భావించవచ్చు. మంగళగిరిలో నారా లోకేష్ విజయం కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే టోటల్ గా టీడీపీ ఖాతాలో ఇది 4వ ఎమ్మెల్యేగా అనుకోవచ్చు. సో మనం చూస్తున్నాం అటు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి 9వ తేదీ అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ కూడా ఫోన్ కాల్ చేసి కూటమి విజయానికి సంబంధించి అభినందనలు తెలియజేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం రోజున మోడీ హాజరు కానున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. వైపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామాని గవర్నర్ కి సబ్మిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. 4 గంటలకి వెళ్తారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో చూస్తున్నారు కదండి, అంటే మనం చూస్తున్నాం. ఇటు చూసుకున్నట్లయితే హనుమంత్ ప్రసాద్ గారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవి చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు యాక్చువల్గా ఈ వ్యవస్థని ఆ వ్యవస్థనే కాదండి, మొత్తం అన్ని వ్యవస్థలని కూడా గౌరవించలేదు, ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. చాలామంది అనుకుంటారు లబ్ధిదారులకి చాలా వరకు బటన్ నొక్కితే వెళ్ళేయని. అందులో లబ్ధిదారులలో నాకు తెలిసి చాలామందికి బటన్స్ నొక్కారు, అన్నీ రాసుకున్నారు, కానీ వాళ్ళకి చాలా వరకు అందలేదు ఏమీ. మరి ఎక్కడ లోపమో తెలీదు, వాళ్ళు అందినట్టుగా చూపెట్టుకున్నారు తప్ప అందలేదు. అదొకటి సైలెంట్గా ఓటింగ్ కొట్టింది. ఎక్కడ న్యాయ వ్యవస్థను ఏమైనా గౌరవించారా? న్యాయస్థానాల తీర్పులను గౌరవించారా? ఆఖరికి కొంతమంది జడ్జీల మీద కూడా అనవసరమైన ఆరోపణలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇకపోతే కోర్టులు ఇచ్చే తీర్పుల్ని కనీసం సచివాలయాలకి మినిమం ఆ కలర్స్ కూడా తీసేయమనన్నా కూడా ఆ కలర్స్ కూడా తీయనటువంటి పరిస్థితి. ఇంకపోతే అమరావతి రైతులకి కనీసం మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేదు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాడు ఎవడైనా సరే పెయిడ్ ఆర్టిస్ట్ కింద తీసుకొచ్చేసారు వాళ్ళు. ఇంకపోతే ఆ సోషల్ మీడియా వచ్చి కొంతమంది ఇతర దేశాల్లో కూర్చుని అమ్మనాబూతులు తిడుతూ జడ్జిలు ఇచ్చే తీర్పులను కూడా చాలా దుర్భాషలాడుతూ కనీసం కోర్టులు కూడా వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు పెట్టండి ఈ రోజు వరకు తీసుకురాలేదు. ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి కేసులు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితులు, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొంగలో దొక్కింది. ఇప్పుడు లోకేష్ గారు అన్నట్టుగా ఇక్కడ వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగమే నడిచింది ఈ 5 సంవత్సరాలు. వాళ్ళు మొదటి నుంచి అన్నట్టుగా ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి కానీ ప్రమాణ స్వీకారం వరకే రాజ్యాంగాన్ని పాటించారు తప్ప ఆ తర్వాత వాళ్ళ సొంత రాజ్యాంగం, వాళ్ళ సొంత మేనిఫెస్టోలు. ఇప్పుడు ఎవరికి చెప్పగలగలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చెప్పే ధైర్యం ఏమైనా మంత్రులకు ఉందా? లేదు. అక్కడ 20 మంది సలహాదారులను పెట్టుకున్నాడు. సలహాదారులకు ఉందా? లేదు. తను ఏదనుకుంటే అది, తన మనసులో ఏదనుకుంటే అది. కానీ తనకు పిక్చరైజ్ చేసుకున్నాడు. ఇల్యూషన్లో ఆయన బతికారు. ఏంటంటే వీళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేస్తారు, నేను ఏదంటే అది అనుకున్నారు. ఈ రోజున అధపాతాళానికి తొక్కేశారు. ఆయన ఏ ఉక్కు పాదాలతో తవ్వితే అన్ని వ్యవస్థలను అధపాతాలను తొక్కారో అన్ని వ్యవస్థలో ఒక గట్టుకుదురగా అయ్యి మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధపాతాలను తొక్కేశారంటే ఈరోజు ఏ స్థితి ప్రజలు ఎవరు కూడా బాటంగా బయటకు చెప్పలేదు. ఎందుకంటే చాలామంది ప్రజలు దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్నారు. పేదలు వాళ్ళ మీదైనా కేసులు పడతాయేమో. ఎందుకంటే చూశారు, పోలీసుల్ని రౌడీల కింద ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో చూసుకున్నారు. బాధితుల మీద తిరిగి కేసులు పెట్టాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు భయభ్రాంతులకు టెర్రరైజ్ గురయ్యారు. అందువల్ల ఎవడో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కొట్టారు. ఎందుకంటే గోల గోవిందరాజులకి ముడుపులు వెంకన్నబాబుకి అన్నట్టుగా ఈ గోలంతా సోషల్ మీడియా గోలంతా సర్వేలు, ఫేక్ సర్వేలు, ఆస్ట్రాలజర్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. నిజమైనటువంటి ఓటరు తన మనోగతాన్ని ఓటు రూపంలోనే చూపెట్టాడు. ఇక మనం చూసుకున్నాం పోలింగ్ బూతుల్లో వాళ్ళ విధ్వంసం ఎలా జరిగిందన్నది. ఒక వ్యక్తిని తెనాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి లాగిపెట్టి కొట్టేసాడు దవడ మీద ఓటర్ని. ఎందుకంటే కొంచెం అలాగా ఉండండి వరుసలో 2 అన్నందుకు అతను లాగిపెట్టుకుంటాడు. వాళ్ళ దౌర్జన్యం అలాగ ఉంటుంది. మనకు అది ఆ రోజు విజువల్స్లో కనపడింది కాబట్టి సరిపోయింది. తర్వాత మనం మాచర్లో చూసాం కదా, సైలెంట్గా వెళ్ళి అక్కడ అధికారులు అందరూ లేచి ఎమ్మెల్యే గౌరవం ఇచ్చారు. అది తీసుకొచ్చి బ్రేక్ చేసేయడం అంటే మన కంటికి కనిపించే దృశ్యాలు 2, కంటికి కనిపించినవి ఎన్నున్నాయో. సో ఇటువంటి దానికి పాత్ర వేద్దాం అనుకున్నారు, ఉక్కు పాత్ర వేశారు ఈరోజు. అంటే హనుమంత్ ప్రసాద్ గారు పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు. అంటే ఈ రోజు పేదలు నిజంగా వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అని చెప్పి ఓటు వేయడం జరిగిందంటారా?
ఎస్, పేదలు ఇలా ఎంగిలి మెతుకుల కోసం మేము ఆశపడము, అభివృద్ధి అనేది కావాలి. ఎందుకంటే ఆయన పథకాలు ఇచ్చాడు, పథకాలకు ఓట్లు వేస్తున్నారు. ఈ పథకాలకి ఇచ్చి ఎవడైనా చెత్త మీద పన్నేస్తాడండి? ఈ చేతితో ఇవ్వడం, రూపాయి ఇవ్వడం అంటే ఇక్కడ ఏంటంటే చెంచా ఇచ్చి గరిటె తీసుకోవడం, అంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కోవడం. సో ఇటువంటి వ్యవస్థని ఎవరు కూడా హర్షించలేదు. ఇక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్త మీద పన్ను వేయలేదండి. చెత్త మీద పన్ను, కరెంటు ఛార్జీలు పెరుగుదల, ఇంక ఇదేదో లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్లు బాగు చేయకపోవడం, అంటే ఒక సంక్షేమమే మనం అభివృద్ధి చేస్తే అదే అభివృద్ధి అనుకున్నారు. మరి ఎన్ని రాష్ట్రాల నుంచి పరిశ్రమలు రావాల్సిన పరిశ్రమలు అభివృద్ధి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఏ ఒక్క పరిశ్రమ రావట్లేదు. ఎందుకంటే కేవలం గోండాయిజానికి భయపడి, రౌడీయిజానికి భయపడి, ఎప్పుడు ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అందువల్ల కనీసం మొత్తం అన్ని వ్యవస్థల్ని, కలెక్టర్ ఆఫీసులను తాకట్టు పెట్టేశారు. హనుమంత్ ప్రసాద్ గారు